సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దానంపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు, మిల్లర్లు స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా వడ్లను కొనుగోలు చేయండి మహాప్రభో అంటూ రైతులు దీనంగా వేడుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వడ్లు వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోయే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. మా వడ్లను కొనుగోలు చేయండి మహాప్రభో, మేము అప్పుల పాలవుతున్నాం, మా కష్టానికి గిట్టుబాటు కల్పించండి అంటూ రైతులు అధికారులను దీనంగా కోరుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దానంపల్లిలో వడ్లు కొనుగోలు చేయాలి. 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 మాది దానంపల్లి గ్రామము, చేర్యాల మండలంలోని వడ్లు మినిమం మా దగ్గర ఒక 40-50 లారీలు పండినాయి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక 9 లారీలు పోలేయి, పోసి 4 రోజులు అవుతుంది. మాకు అరకొర బండ్లు వస్తున్నాయి. ఇప్పటి నుండి అయినా ఒక వారంలో మా వడ్లు మొత్తం ఖాళీ కావాలని కోరుతున్నాం. దానంపల్లిలో వడ్లు 50 లారీల వడ్లు అయినా ఒక 10 లారీలు పోలే, ఇంకా 40 లారీల వడ్లు ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మా వడ్లు కొనుగోలు చేయాలి. మొన్న వర్షానికి వడ్లు నాణ్యాయి, ఆ నాణ్య వడ్లు కూడా కొనాలని మేము చేస్తున్నాం. మొలకలు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది రైతులకు. మా ఊర్లో 40 నుండి 50 లారీల వడ్లు అయినాయి. అంతా 8 నుండి 10 లారీలు పోయినాయి. అందులో ఇంకా 40 లారీల వరకు ఉన్నాయి. మా వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వ రాజకీయ నాయకులైనా ఎవరైనా మమ్మల్ని పట్టించుకోవాలని మేము కోరుతున్నాము. మొన్న అకాల వర్షాకాలం వచ్చింది కాబట్టి మా వడ్లు తొందరలో పోవాలి, మొలకలు వస్తున్నాయి అన్ని నాని మా ఎట్లాగో. ఇప్పుడు 20 రోజులకు వచ్చింది వరి కోసి, మా ఆయనకు చెయ్యి ఇరిగింది. నాకు ఒక్కదానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఎటు పోదామన్నా కానీ ఒక్కదాన్ని అయినా ఎవరు బదిలాడినా కానీ ఎవరు వస్తలేరు, పోతలేరు. ఎట్లా అని మస్తు మొలకలు వచ్చినాయి. 2-3 సంవత్సరాల వడ్లు మొలకలు వచ్చినాయి, పోతున్నాయి. ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు తీసుకుంటలేరు. కొంటమన్నోళ్ళే లేరు. సంచి 3 కిలోలు అంటారు, అవి ఇస్తామన్నా కానీ వస్తామన్నోళ్ళే లేరు. మా బాధలు మస్తు ఇబ్బంది ఉన్నాయి. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు మస్తు ఇబ్బంది ఉన్నది సారు. జర ఎట్లన్నా చేసి మా వడ్లు కొనాలి, మమ్మల్ని జర బాధల్లోకి వెళ్ళి ఇలా తీయాలి సారు. ఎట్లన్నా చేయండి సారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.